జరుగుతుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు, ఎందుకంటే మాకే తెలియదు కాబట్టి. కానీ హత్య జరిగిన పరిస్థితులు ఆ రోజులు కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. సిబిఐ చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా వివేకానంద రెడ్డి గారి బిడ్డ అయినా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, సిబిఐ ఏది చెప్పిందో ఏది చెప్తుందో ఏది ఛార్జ్ షీట్లో చేర్చిందో ఆ అంశాలను మాత్రమే మాట్లాడుతున్నాం. దానికి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు, ఎందుకు ఇంతగా భయపడుతున్నారు, మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ వికృత చేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు, మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ మాత్రమే. పర్సనల్గా ఆయనని ఇట్లా టార్గెట్ చేసి ఆయనని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది దారుణం. మళ్ళీ చెప్తున్నాం, వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి అవినాష్ రెడ్డి గారి కోసము ఆయన ఆఖరి నిమిషం వరకు తిరుగుతున్నప్పుడు కూడా మీకు తెలుసు. అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్, అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం. మళ్ళీ చెప్తున్నాం, ఆయన ప్రజాసేవలో బతికిన మనిషి, నెలకు 27 రోజులు బయట జనం మధ్య బ్రతికిన మనిషి. అలాంటి మనిషిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడడము సమంజసం కాదు, ఏమాత్రం కాదు. చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఆయనను బద్నాం చేయడము, డిఫేమ్ చేయడము ఇది ఎవరికీ తగదు అని మళ్ళీ చెప్తున్నాం. అంతేకాదమ్మా, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే. మేమందరము పబ్లిక్ సర్వెంట్స్గా పనిచేయాలనే వచ్చాము. కానీ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండడం మాకు ఇష్టమే, కానీ మేమేదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరి కాదు. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీకి, వైసీపీ మూకలకి, వైసీపీ గుండాలకి, వైసీపీ నాయకులకి మొత్తం అందరికీ చెప్తున్నాము, ఇది తగదు. వివేకానంద రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేయడము తగదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓటింగ్ కోసము అని ఎట్లా అంటారు అంటున్నాం మేము. మళ్ళీ అదే చెప్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, 5 సంవత్సరాల వరకు ప్రజా తీర్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టే ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా వివేకానంద రెడ్డి బిడ్డ అయినా. అందులో తప్పేముంది అని అడుగుతున్నాం. న్యాయంగా సిబిఐ తన పని తను చేసుకొని కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే న్యాయంగా సిబిఐ చేయాల్సిన పని సాఫీగా జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డేసి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని, ఏపీ పోలీసుని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని కాపాడకపోయి ఉంటే, న్యాయం జరుగుంటే, ఈ కేసు ముందుకు వెళ్ళుంటే, హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్షలు పడి ఉంటే ఈరోజు వచ్చే అవసరమే లేదు.
సునీత రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు, షర్మిలారెడ్డి రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు వేచి చూసి ప్రతి ప్రయత్నము చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కాబట్టే ఈరోజు ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టులో మేము ప్రజలని కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ఇది ఎలక్షన్ కోసం చేసినట్టు ఎలా అవుతుంది? ఎలక్షన్లు వచ్చాయి, ప్రజలు తీర్పు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అడుగుతున్నాం. మీరు తీర్పు చెప్పండి. మీరు న్యాయం వైపా లేకపోతే మీరు నేరం వైపా? సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది, గూగుల్ టేక్అవుట్స్లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు కలిశారు, హత్య జరిగాక కలిశారు. టేక్అవుట్ మ్యాప్స్లో అంత క్లియర్గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది. దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట, గూగుల్ టేక్అవుట్స్లో 50 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు. అయ్యా అవినాష్ రెడ్డి గారు, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తే మరి మొత్తం సాక్ష్యాలు నీ ఇంట్లోనే ఎందుకు చూపుతున్నాయి? 50 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? 1000 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? గూగుల్ టేక్అవుట్స్ నీ ఇంట్లోనే ఎందుకు చూపుతుంది? మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినట్టు వీళ్ళు తీసుకున్నట్టు కాల్స్ అని కూడా సిబిఐ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కాదు అని బుకాయిస్తుంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు? అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తే ఇంకా సామాన్యులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది? సిబిఐ చెప్తుంది డబ్బు లావాదేవీలు జరిగాయి, వాళ్ళు ఒప్పుకున్నారు, అప్రూవర్లుగా మారిన వారైతేనేమి మిగతా అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు అయితేనేమి అడ్వాన్సులు తీసుకున్నారు అని ఇంత స్పష్టంగా సిబిఐ చెప్తున్నా కూడా కళ్ళు మూసుకొని లేదు ఇది కాదు అనడానికి మాకు దేవుడు ఇంగితం ఇచ్చాడండి. అందరికీ ప్రజలందరికీ కూడా దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు కదా. మేమే చెప్తున్నాము, మేమే అనుకోలేదు, మా ఇంటి వాళ్ళే చేశారు అని ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత నమ్మకుండా ఎలాగుంటాము? పోనీ ఇంకొకరిని చూపిస్తుందా? పోనీ సిబిఐ ఇంకొక సాక్ష్యాలు చూపిస్తుందా? సునీత వైపు చూపిస్తుందా? రాజశేఖర్ వైపు చూపిస్తుందా? వాళ్ళ గూగుల్ టేక్అవుట్స్లో కానీ వాళ్ళ ఫోన్స్లో కానీ వాళ్ళదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇంకా ఎవరికి కనిపించడం లేదు కదా. ఇదే సాక్ష్యాలు ఉన్నాయి. మరి అంతా మొత్తం అన్ని వేళ్ళు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే మరి ఇది కాదు అని చెప్తుంటే మరి ప్రజలు నమ్మాలి కదా. ఏదైనా సైంటిఫిక్గానే నమ్ముతారు జనాలు. దేవుడు మనకు కామన్ సెన్స్ ఎందుకు ఇచ్చాడండి? మనం కూడా జంతువుల్లాగానో మాలుల్లాగానో బతకచ్చు కదా. కానీ మనకు మైండ్ ఉంది, మనకు మెదడు ఉంది, మనకు ఆలోచించుకునే శక్తి ఉంది. ఇంత సభ్య సమాజంలో బతుకుతున్నాము. ఈ మాత్రం ఆలోచన చేసి న్యాయం కోసం నిలబడకపోతే, తెలిసినా కూడా న్యాయం కోసం నిలబడకపోతే ఇంక మనకు మనుషులకు మానులకు ఏమిటి తేడా? ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ నిలబడింది న్యాయం కోసం. మా గుండెలో నిజాయితీ ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఇది ఆస్తుల కోసం చేస్తున్నది కాదు, ఇది రాజకీయం కోసం చేస్తున్నది కాదు, ఇది వారసత్వం కోసం చేస్తున్నది కాదు. ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. సౌభాగ్యమ్మ, సునీతమ్మ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అని కుమిలిపోతున్నారు. ఒక పెద్ద మనిషి 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన తల వెంకలు కూడా బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చనిపోతే, ఇల్లంతా రక్తమే, అంత ఘోరంగా చనిపోతే పెద్దవాళ్ళందరూ కలిసి దీన్ని మభ్య పెట్టాలని చూస్తుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆడపిల్లలైనా కూడా మేము నిలబడాలి అని గట్టిగా నిలబడ్డాం, మొండిగా నిలబడ్డాం, ప్రాణాలకు తెగించి నిలబడ్డాం. రేపు మాకైనా మా బిడ్డలకైనా ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా కూడా ఇంతగా నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? న్యాయం జరగాలి కాబట్టి నిలబడ్డాం. సొంత తండ్రికి అన్యాయం జరిగితే సునీత తట్టుకోలేకపోతుంది కాబట్టి నిలబడ్డాం. మా సొంత చిన్నాన్న, మా నాన్న తర్వాత నానంతటి వాడు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా తట్టుకునేది అని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, అమ్మా నువ్వు పోటీ చేయి, ఎంపీగా నువ్వు నిలబడు ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఆయన చెప్పింది చేస్తుంటే ఎన్ని అనార్థాలు ఆగుండునో. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కనీసం ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా న్యాయం జరగాలి, కోర్టులలో న్యాయం జరగాలి, లేకపోతే సమాజం మనుషుల మధ్య న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. నాకేం అవసరం అయ్యా చంద్రబాబుతో?
చంద్రబాబు స్క్రిప్ట్ చెప్పాల్సిన అవసరం మాకేముంది? మేము ఎవరం అసలు? మేము రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ, వివేకానంద రెడ్డి బిడ్డ ఇక్కడ. ఒకరి స్క్రిప్ట్ పట్టుకొని చదవాల్సిన అవసరం మాకేముంది? ఎందుకుంది? ఎందుకుంటుంది మాకు? మా జన్మలేంటి? మా బతుకులేంటి? మా రక్తం ఏంటి? మేము ఎందుకు ఇంకొకటి స్క్రిప్ట్ పట్టుకొని చేయాల్సిన అవసరం మాకేముంది? మమ్మల్ని ఏం చెప్పి కొనగలడు చంద్రబాబు గారు? మాకేం అవసరం ఉంది ఆయనతో? చూద్దామమ్మా, చూద్దామమ్మా, దేవుడున్నాడు, అంతకు మించి ఏం చెప్పగలము? తర్వాత ఈరోజు మీడియాలో అంతా వస్తున్న విషయము, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం, ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంకియాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం, ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు.